కాదేశు బర్నియా దగ్గరికి వచ్చారు. అమ్మ విందమ్మా జాగ్రత్తగా. ఎక్కడికి వచ్చారు? కాదేశు బర్నియా దగ్గరికి వచ్చారు. కాదేశు బర్నియా అనగానేనండి, అదిగో ఇది బార్డర్. ఏంటండి ఇది? అవతలే కనాను దేశం. ఏంటి? జస్ట్ యోర్దాన్ దాటగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? కనాను దేశం, వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఆ దేశము పంటలు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, పశువులు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని 12 గోత్రాలలో 12 మంది పెద్దలను ఆ దేశాన్ని వేగు చూడడానికి పంపించారండి. ఈ కాదేశు బర్నియా దగ్గర వెళ్ళి ఉండి ఆ దేశంలోనికి, అదొక పెద్ద దేశం అండి, ఆ దేశంలోనికి విందామా, ఆ పెద్ద దేశంలోనికి 12 మందిని, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్ర కర్తను, పెద్దను, మొత్తం 12 మందిని పంపించారండి. ఈ 12 మంది ఎన్ని రోజులు వేగు చూశారు? ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు వేగు చూశారు. 40 రోజులు వేగు చూసి అక్కడున్న పండ్లు, అక్కడున్న అంజూరు పళ్ళు, ద్రాక్ష పళ్ళు, అక్కడున్న వాతావరణం, అక్కడున్న మనుషులు, అక్కడున్న పరిస్థితులు 40 రోజుల్లో పూర్తిగా అవగాహన చేసుకొని ఒక ద్రాక్ష గెలను 2 మనుషులు ఎత్తుకొని వచ్చారండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ దేశం కోసం, ఆ దేశంలో ఉన్న ప్రతి దానికోసం చాలా బాగా వివరణ చేశారండి వీళ్ళందరికీ. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి తొందర జరుగు, జాగ్రత్త వినాలా. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు మోషే నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనుషుని మీరు పంపాలి. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలి. మోషే యెహోవా మాట విని పారారు అన్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇజ్రాయేలులో ప్రముఖులు, ముఖ్యులు. ఓకేనా? ఎవరంటే వాళ్ళంతా ముఖ్యులు, అంటే వారు పెద్దవాళ్ళు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు. ఇందులో మనకు తెలిసిన 2 పేర్లు చెప్తాను నేను చాలు. ఒక ఆయన కాలేబు, ఒక ఆయన యెహోషువ. మిగిలిన 10 మంది. వెరీ గుడ్. వీళ్ళందరూ పోయారా? 24వ వచనం. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్షాగలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడిను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారారు అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే ఆహారంలో ఎద్దుకును ఇశ్రాయేలు సర్వసమాజం ఎద్దుకు వచ్చి వారికిని ఆ సర్వసమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియజేసినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణము ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీలు, ఎబుసీలు, అమోరీలు కొండ ప్రాంతంలో నివసించుచున్నారు. కనానీలు సముద్రం వద్ద యోర్దాను నదిలో ప్రాంతంలో నివసిస్తున్నారు. చెప్పిరి. అంత వివరంగా 40 రోజుల్లో అన్ని చూశారు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళేదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ 10 మంది మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసములను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీల సంబంధులైన అనాకి వంశస్థులు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే మిడతల వలె ఉంటిమి.
ఇప్పుడు చెప్పండి, 12 మంది వెళ్ళి 10 మంది ఒక సమాచారము, ఇద్దరు ఒక సమాచారం. ఇద్దరు ఏమన్నారు? మన దేవుడు ఏమైనా చేయగలడు. వారు ఎంతటి ఎత్తరులైనా, ఎంతటి బలవంతులైనా, వారి ప్రాకారములు ఎంత గొప్పగా ఉన్నా, వారి ఇండ్లు ఎంత గొప్పగా ఉన్నా, వారి ఫలములు, వారి తిండి, వారి బలము, వాళ్ళ శక్తి, వాళ్ళ ఎంతటి వారైనా, మన దేవుడు వాళ్ళ చేతిలో పడకుండా విడిపించగలడు, మనం జయించగలమని ఇద్దరు చెబితే మిగిలిన 10 మంది ఏం చెప్పారు? మనం జయించలేం, చచ్చిపోతాం, అక్కడికి మనం వెళ్ళలేం అని అవిశ్వాసం మాటలు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఈ 10 మంది హృదయంలో ఉన్నది తెలియజేయబడడానికే దేవుడు వాళ్ళని పరీక్షించాడు. ఆ ఇద్దరి హృదయంలో ఏముందో దేవుడు పరీక్షించడానికి వాళ్ళిద్దరిని కూడా నిలబెట్టాడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఇప్పుడు ఈ 10 మంది హృదయంలో ఏముందో బయటపడిందా? ఏం బయటపడింది? మనము జయించలేమో, మన దేవుని చేత కాదు, మన దేవుడు వాళ్ళని గెలవలేడు. అంటే ఆ దేవుణ్ణి వీళ్ళు ఎంత విశ్వసించారో మీరే గమనించాలి. వాళ్ళ హృదయంలో ఉన్నది బయటపడిందా లేదా? ఇప్పుడు అలాగే దేవుడు కూడా మన హృదయంలో ఉన్నది బయటపడడానికే 9కి రావడం లేదు, సంఘక్రమం అది. నీ హృదయంలో ఏముందో బయటపడిపోయింది. ఇంకా సంఘక్రమం అది. పాటలు పాడడం లేదు, ఆరాధన చేయడం లేదు, దేవుని పని చేయడానికి రావడం లేదు, దేవుని యొక్క కార్యములకు రావడం లేదు. ఎంతమంది వస్తున్నారు దేవుని పని చేయడానికి? ఇప్పుడు చర్చి ఉదయం వచ్చి ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. ఎవరు చేయాలి? ఉంటే వాళ్ళు చేస్తుండ్రి, మోసే వాళ్ళు చేస్తుండ్రి, వాళ్ళకి హెల్త్ బాగాలేదు, ఎవరు చేయలే, అట్లే వచ్చి కూర్చున్నారు. ఎవరు చేయాలి? విశ్వాసులు మనమే చేయాలి దేవుని పని. అది మన పని, అది మన గుడి, మన పని, మన దేవాలయం మన పని, మన బడి మన పని. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, మనం కలెక్టర్ లాగా వచ్చి సీట్ వేస్తే సీటు మీద కూర్చోవడం కాదు. ఇది దేవుని మందిరం, మనందరికీ ఒకటే హక్కు ఉంది. మనమంతా దేవుని పిల్లలం, మనమంతా దేవుని పిల్లలం. ఇక్కడ కుల మత భేదం, ఉద్యోగం, పెద్ద చిన్న, చదువు, రంగు భేదం ఏం లేదు. అందరూ సమానమే దేవుని దృష్టిలో. అందరూ ఒకటే. నీ దగ్గర ధనం ఉందని గొప్పవాడివి, నా దగ్గర చదువు ఉందని గొప్పది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నువ్వు లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఒకటే, అందరూ సమానమే. ఇక్కడ ఎవరు ఇచ్చుకోవడానికి, ఎవరు గొప్ప చేసుకోవడానికి, నేను అని చెప్పుకోవడానికి ఇక్కడ ఏమాత్రం ఏం లేదు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇది, దేవుని సంఘం ఇది. తను తాను తగ్గించుకున్నవాడే ఇక్కడ హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు ఎప్పుడు కూడా తగ్గించబడతాడు, హెచ్చించబడడు. ఇది దేవుని మందిరం, ప్రతి ఒక్కరి పని. 50 మంది బాప్తిసం తీసుకుంటే 50 మంది బాధ్యత. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళ స్వభావం చూపించారండి. ఇప్పుడు వాళ్ళ బుద్ధి చూపించారు. అంటారు చూడండి, దాని బుద్ధి చూపించింది కదా అని, నీ బుద్ధి చూపించావు కదా అంటారు చూడండి కదా. అంటారు కదా, వాని బుద్ధి చూపించురా వాడు అంటే. ఇన్నాళ్ళ బుద్ధి కనపడదు, దాచుకొని ఉంటాం మనం. అసలైంది అది బయటపడినప్పుడే నువ్వెవరు, లోపల ఉన్నవాడివే నువ్వు. బయట యాక్టింగ్ చేసి నువ్వు కాదు దేవుడు కావాల్సింది. నువ్వు అంటే లోపల. సమూయేలు బయట చూశాడు 7 మందిని, కానీ దేవుడు దావీదును లోపల చూశాడు. దేవుడు ఆంతర్యమును చూస్తాడు. లోపల ఎలాంటి తెల్ల హృదయం ఉందో నీకు, తెల్లని పేపర్ ఉందో నీకు, అది దేవుడు కావాలి. లోపల కపటము, లోపల ద్వేషము, లోపల శత్రుత్వము, లోపల అనేక విషయాలు పెట్టుకుని ఉన్నావు కదా, అది కాదు దేవుడికి. అది కంపు, అది కుష్టు, దగ్గర కూడా రానిడు దేవుడు వాడిని. లోపల తెల్ల పేపర్ ఉండాలా, చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలా, చిన్నపిల్లల స్వభావం ఉండాలా. ఈ 10 మంది ఏమన్నారండి? మీరు చెప్పాలి. చెడ్డ సమాచారం తెచ్చారు. మరి ఇప్పుడు 10 మంది మాట వింటారా, ఇద్దరు మాట వింటారా? 10 మంది మాట వింటారా, ఇద్దరు మాట వింటారా? 10 మంది మాట ఎందుకు వింటారు అంటే, వాళ్ళు కూడా హృదయంలో చెడ్డదే పెట్టుకుని ఉన్నారు. అది మ్యాటరు. ఆ ఇద్దరు మాట ఎవరు వింటారు? వాళ్ళలా విశ్వాసులు అయితేనే వింటారు.
వాళ్ళలాంటి విశ్వాసాలు అయితేనే వింటారు. 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఎంత గలిబిలి చేసి పెట్టారో. చెడ్డవారి మాటలు ఎలా వింటారో చూడండి. ఎందుకంటే నువ్వు చెడ్డవాడవైతే చెడ్డవాడు అంటాడు, చెడ్డవాని మాటలు ఎప్పుడు చెడ్డవాడే వింటాడు. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ఏమంటా? అయ్యో అయ్యో అని సర్వ సమాజం మొత్తం అంతా 20 లక్షలు. ఆహా, దేవుడు పైనుంచి అనుకుంటాడు, చూపిస్తారా మీ బుద్ధి, మీ హృదయంలో ఏముందో బయటపడిపోయిందిరా ఇప్పుడు నాకు. మీ హృదయంలో ఇదే ఉండేదన్నమాట. ఆ 10 మంది చెప్పిన మాట వింటారా? ఆహా, ఇంతవరకు విశ్వాసులనే మూసుకేసుకొచ్చారమంట మీరు. ఇంతవరకు మీరు వేసుకొచ్చిన ముసుగేంటి? విశ్వాసులను ముసుగు. ఇప్పుడు బయటపడ్డారా మీరు. మీ హృదయంలో ఉన్నది చూపించేశారు. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన, అంటే దేవుడు అర్థం కాకపోతే సేవకుని మీద జరిగేది. కాపురి మీద జరుగుతారు, గట్టి గట్టిగా మాట్లాడతాడు, గట్టి గట్టిగా అరుస్తాడు, పెద్దలకు రమ్మంటాడు. ఏం మా ఇష్టం వచ్చినట్టు వస్తాం, మా ఇష్టం, మా ఆలోచన చెయ్యండి. వాళ్ళకు నేను చెప్పడం లేదు. అంతో ఇంతో కాలేబు మాట, యెహోషువ మాట వినే వాళ్ళకి చెప్తున్నా. హల్లెలూయా. కాలేబు మాట, యెహోషువ మాటలు కూడా వింటారు కదండి. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బ్యాచ్ కూడా ఉంది. కానీ ఈ 10 మంది బ్యాచ్ వేరు, ఆ 10 మంది బ్యాచ్ మాట వినే వాళ్ళు కూడా వేరు. రాత్రంతా ఏడ్చారు. ఏడవడం కాదు, ఉదయం అందరూ కలిసి ఏకంగా ఎవరి మీదకి పోయారు? మోషే అహరోనుల మీదకు వెళ్ళి సనుక్కున్నారు. ఏమని? ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా. అందరూ అలాగే వెనక్కి వెళ్ళిపోతా అంటారు. అందరూ అయిపోయింది. మా ప్రయాణంలో ముందు ఎంతమంది అమ్మ పరిగెత్తారు? ఎలిజబెత్ అమ్మ ప్రయాణంలో నేను వస్తా నేను మునుగుతా ఎనుమగొడ్ల ఎనుములేనా? ఎనుములు మునిగినట్లు మునిగడమే. ఆ పాములు కూడా బాప్తిసం తీసుకుంటాయి, ఆ ఎనుగొడ్లు కూడా 24 గంటలు బాప్తిసం తీసుకుంటాయి. ఆ పందులు కూడా బాప్తిసం తీసుకుంటాయి. పందులు కూడా దాంట్లోనే బొరలాడుతుంటాయి. కుక్కలు కూడా బాప్తిసం తీసుకుంటాయి. బాప్తిసం అంటే అర్థం ఏంటి? నీళ్ళలో మునిగి పైకి లేవడమే. దాని మీనింగ్ అది. బాప్తిజం అంటే మునిగి లేవుట. కుక్క మాదిరి మన ప్రవర్తన మారలే, పంది మాదిరి మన ప్రవర్తన మారలే, సర్పం మాదిరి మన ప్రవర్తన మారలే. అదిగో మా పిల్లలు ఎలా చావాలి, మా భార్యలు ఎలా చావాలి, మేమేలా చావాలి, ఇంత దూరం తీసుకొచ్చి కాదేశు బర్నియా దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చచ్చిపోవాలా? మాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, మరలా లోకంలో కలిసిపోతాం, మరలా లోకంలోకి మా ఇంటికి వెళ్ళిపోతాం, టాటా బాయ్ బాయ్. లోకంలో కలిసిపోయే స్వభావం. లోకంలో కలిసి వాళ్ళు చూడండి, వెనక్కి తిరిగే మనస్సు చూడండి వాళ్ళు. అంటే దేవుడు ఇప్పుడు వాళ్ళని, ఆహా ఇన్ని రోజులు మీరు ఎగిరింది, మీరు గంతలేసింది, మీరు ఆమెలు అనింది, మీరు హల్లెలూయా అనింది, రొమ్ములు కొట్టుకుంది, ఎగిరింది, కూసుంది, అంతా నాటకం అన్నమాట. ఏంది ఇది? బయటికి మీరు అంతా నాటకం చేశారు, యాక్షన్ చేశారు. అబ్బాబ్బా ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారయ్యా, ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బల్లలు గుద్దారు, చీరలు ఇరుగొట్టారు. బాబా 40 సంవత్సరాలు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళు. అసలు ఏ హీరో కూడా ఇవ్వలేరు, అంత నటన చేశారు. యెహోవా యెహోవా అనుకుంటూ వచ్చారు. కరెక్ట్గా కాదేశు బర్నియా దగ్గరికి వచ్చేపటికే, పారాను అరణ్య ప్రాంతానికి వచ్చేపటికే, ఎలా మేము చచ్చిపోవాలి, ఐగుప్తుకు పోతాం. అందుకే దేవుడే కార్యాలను నువ్వు ఎవరై ఉన్నావో అదే పనికే ఈ ఆదివారమే నీ ఇంటికి బంధువులు తీసుకొస్తాడు. అదే పనికి ఆదివారమే సమస్య వస్తాడు.
నీకు ఆదివారమే సమస్య వచ్చేట్లు అవుతుంది, ఆదివారమే రోగం వస్తుంది, ఆదివారమే ఉద్యోగం పడుతుంది, ఆదివారమే ఇబ్బంది వస్తుంది. ఆరాధన దినం దేవుని దగ్గరికి వెళ్తావా, లోకం దగ్గరికి వెళ్తావా? దేవుని దగ్గరికి వెళ్తావా, బంధువుల దగ్గర ఉంటావా? అన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? పరీక్ష. అణువును దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు, నా దేవుడు ప్రాధాన్యత, నా దేవుడు ముఖ్యమా, నేను ముఖ్యమా, లోకం ముఖ్యమా నీకు అని చూస్తూ ఉంటాడు. ఒక ఆయన ఇట్లా ఫోన్ చేస్తాడు, మా ఇంట్లో నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు నేను ప్రభరాత్రి భోజనంకి. అంటే కూతురికి కాపలా ఉంటావా? ఈరోజు మా ఆవిడకి బాగలేదు, ఈరోజు మా ఆయనకు బాగలేదు, ఏం చేయాలి వాళ్ళని? పిల్లలకు బాగలేకపోతే భార్యకు అప్పగించి నువ్వు రా, లేదా భార్యను పెట్టుకొని నువ్వు రా. ఎప్పుడు ఇవన్నీ వస్తాయి? విశ్వాసం అనేది మనిషిలో ఉంటే కనండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అన్నింటినీ ఛేదించుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటావు. నీలో ముందు విశ్వాసం లేదు, ఏం లేదు. మొట్టమొదటి మెట్టండి ఇది. క్రైస్తవంలో మొట్టమొదటి మెట్టు విశ్వాసం. ఏ వ్యక్తికైతే విశ్వాసం అనేది లేదో ఆ వ్యక్తి దేవునిలో ఎట్టి పరిస్థితుల్లో ఎదగలేడు, దేవుణ్ణి కంటితో చూడలేడు, ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేడు. అతనికి చెవిటి వాడి దగ్గర శంకు ఊపితే ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. ఏం చేశారు వీళ్ళు? 20 లక్షల మంది ఎవరి మాట విన్నారు? ఏం సార్, ఎవరి మాట విన్నారు? ఒకటి స్కెచ్ చదువు, 2వ వచనం. 20 లక్షల మంది ఎటువైపు వెళ్తున్నారు చెప్పండి? దేవుడు ఐగుప్తులో నుంచి ఎటు నడిపిస్తున్నామో వీళ్ళని? వాగ్దాతు దేశం అంటారు దీన్ని, వాగ్దాన దేశం, కనాను. ఎక్కడి నుంచి? వీళ్ళు ఐగుప్తులో ఎలా ఉండేవారు? దాసులు. రాత్రింపగళ్ళు వీరితో పని చేయించుకుంటున్నారు. వీళ్ళు పని చేయకపోతే అన్నం పెట్టరు, వీళ్ళు పని చేయకపోతే వాళ్ళని అక్కడే పొడిచి చంపేస్తారు. ముసలివారు అయినారనుకో వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి వాళ్ళని చంపేస్తారు. ఇలా వీళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బానిసలుగా? 400 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఇండియా తెల్లవారికి బానిసలు ఎలాగైతే ఉన్నారో వీళ్ళు కూడా ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 400 సంవత్సరాలు బానిసలుగా వీళ్ళ చేత రాజ్యాలను, కోటలను, పిరమిడ్స్, ఆ పిరమిడ్స్ ఉన్నాయి కదా ఐగుప్తులో ఉన్న పిరమిడ్స్ అన్నీ వీళ్ళే కట్టారు. వీళ్ళ చేత అంత భయంకరమైన వెట్టి చాకరీ చేయించారు. ఆ తర్వాత దేవుడు వీళ్ళని చూశాడు, పైనుంచి దేవుడు ఏం చేశాడు? వీళ్ళని చూశాడు. చూసి వీళ్ళ మొర విన్నాడు, వీళ్ళ బాధ విన్నాడు, వీళ్ళ ప్రార్థన విన్నాడు. ఆ దేవుడు వీళ్ళని విడిపించి, ఈ ఐగుప్తు రాజు చేతిలో నుంచి విడిపించి దేవుడు ఏం చేశాడు? ఆ కనాను దేశానికి వాళ్ళని 20 లక్షల మందిని, ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 20 లక్షలు. ఈ 20 లక్షల మందిని ఏం చేశాడు? విడిపించి వీళ్ళ చేతిలో నుంచి వీళ్ళ రాజుతో యుద్ధం చేసి దేవుడు వీళ్ళ రాజుని, వీళ్ళ రాజ్యాన్నంతా నాశనం చేసి, గొప్ప అద్భుతాలు చేసి వీళ్ళందరినీ కూడా వారి చేతిలో నుంచి విడిపించి ఇలా నడిపిస్తున్నాడు. నడిపించే సమయంలో ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు దేవుడు? పాయలు చేశాడు. ఇలా సముద్రం 2గా చీరిపోయి సముద్రం మధ్యన దారి చేసి ఆ సముద్రం మధ్యన వాళ్ళ అవలగడ్డకి నడిపించాడు. ఏ సముద్రంలో వారిని అవతల గడ్డకి నడిపించాడో అదే సముద్రంలో ఐగుప్తీయుల యొక్క రథాలను, రౌతులను, సైన్యాన్ని, వాళ్ళ రాజును, వాళ్ళ అధిపతులందరినీ అదే దారిలో వస్తుండగా మరలా నీళ్లు వాళ్ళ మీద పొర్లింపజేసి మొత్తము 600 రథాల మీద వచ్చే సైన్యాన్ని అంతా చంపేశాడు. కంటి ముందు ఇన్ని అద్భుతాలు, ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని గొప్ప కార్యాలు చేయగా చూసిన వాళ్ళే ఈ 20 లక్షల మంది జనాభా. అలా వీరు కాదేశు బర్నియా దగ్గరికి వచ్చారండి. ఇంకా బార్డర్ దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కర్ణాటక బార్డర్ అంటే మనకి ఎక్కడుంది? ఇడుమకల్ దాటగానే కర్ణాటక బార్డర్, అంటే కర్ణాటకలోకి వెళ్ళిపోతాం. అలా ఇక దేశానికి బార్డర్లోకి వచ్చారండి. బార్డర్. అప్పుడు ఎంతమందిని పంపించాడు దేశంలోకి? 20 లక్షల మందిలో 12 మంది పెద్దలను పంపించాడు. ఈ 12 మంది ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 40 దినములు మొత్తం ఈ దేశాన్ని అంతా చూశారు.
చూసి ఈ 12 మంది తిరిగి వచ్చి ఈ ప్లేస్లోకి ఈ 20 లక్షల మందితో ఇద్దరు ఒక రకంగా 10 మంది మరో రకంగా చెప్తున్నారు. ఈ 10 మంది ఎలా చెప్తున్నారు? దేవుడు వేస్ట్, వీళ్ళు దేవుడే బెస్ట్. అంతేనా కదా? అంటే మనల్ని ఈ ఇద్దరు ఏమంటున్నారు తెలుసా? ఈ 20 లక్షల మందిని ఈ దేశంలోకి తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఒక్కోడు ఎంతున్నాడు? 16 అడుగులు, 12 అడుగులు, 10 అడుగులు అట్లున్నారు మనుషులు వాళ్ళు. వీళ్ళు ఎంతున్నారు? 5 అడుగులు, 6 అడుగులు అంతే హైట్. వాళ్ళు 16 అడుగులు దాకా ఉన్నారు హైటు. అంటే ఇలా కరెంటు స్తంభం లాగా ఉన్నారు. అంత ఎత్తు మనుషులు వాళ్ళు, అంత గొప్పగా ఉన్న జనాభా అది. నెఫీనీలు అంటారు వాళ్ళని. ఆ జనాభా ఈ 10 మంది చూశారు. ఈ 20 లక్షల మందికి వచ్చి చెప్పారు ఏమని? అక్కడున్న జనాభా ముందు మనం మిడతల వల్లే ఉన్నాం, మిడతలం మనం వాళ్ళ ముందు. కనుక అందులోకి పోయామా మనం 20 లక్షల మంది, మొత్తం అందరూ చచ్చిపోతాం, ఒక్కరు మిగలం. మనకు దేవుడు ఈ దేశం ఇస్తారని చెప్పి మనతో అబద్ధం చెప్పాడు. ఇక్కడి నుంచి మనల్ని మోసం చేసి తీసుకొచ్చాడు. ఆ దేవుడు నమ్మదగిన వాడు కాడు. ఆ దేవుడు వేస్ట్ 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 అని చెప్పి ఆ దేవుని మీద నింద వేశారు ఈ 10 మంది. వీళ్ళ హృదయంలో అవిశ్వాసం ఉంది కనుక ఈ 20 లక్షల మందిలో దరిదాపులుగా 99% మెంబర్స్లో కూడా అవిశ్వాసం ఉంది. 1% మెంబర్స్లో కాలేబు యెహోషువలకు ఉన్న విశ్వాసం ఉంది కనుక వీళ్ళలో 1% మాత్రం మనం వెళ్తాం అంటున్నారు. మిగిలిన వాళ్ళందరూ 99% మేము వెళ్ళం, మేము రాం, మేము చచ్చిపోతాం, మా పిల్లలు, మా భార్యలు, మా భర్తలు, మా అమ్మలు, మా నాన్నలు, మా పశువులు అంటూ వాళ్ళు రాగం తీసుకోవడం మొదలుపెట్టారు. మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? రివర్స్ గేర్ వేస్తాం. ఇక్కడికి వచ్చి రివర్స్ గేర్ వేస్తాం. ఎందుకు అంటే దేవుడు అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాలే. దేవుడు ఏంటో వాళ్ళకి అర్థము నో 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 నీకు దేవుడు అర్థం కాలే. అందుకే నీ జీవితం అక్కడే పడిపోయింది. నీ ఆత్మస్థితి అక్కడే పడిపోయింది. ఇంకా నువ్వు వినే స్థితిలో ఉన్నావు. ఇంకా మొదటి మూలపాఠాలు వినే స్థితిలోనే ఉన్నావు. మూలపాఠాలు వింటున్నావు అంతే. ఇంకా పునాదే వేస్తున్నావు. ఆ 20 లక్షల మంది అదే విధముగా ఏం చేశారు? ఇప్పుడు చదువు సోదరా. 4 వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళదామని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇజ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువయు యెఫన్యా కుమారుడు కాలేబు. చూసారా? సేవకులు ఆ 99% అంటే దరిదాపులుగా 20 లక్షల మంది ముందు ఇలా మోకరించి సాష్టాంగ పడగానే వీళ్ళు బట్టలు చింపుకున్నారండి. బట్టలు చింపుకున్నారు వీళ్ళు. మీరెందుకయ్యా వాళ్ళ పాదాల మీద పడతారు? వాళ్ళ బుద్ధి ఏంటో వాళ్ళు చూపించేశారు. దేవుడు పరీక్షించడానికి వాళ్ళని అదే పనికి పెట్టాడు. దేవుడు అదే పనికి పరీక్షించాడు. అందుకే చూడండి, మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నూను కుమారుడైన యెహోషువయు యెఫన్యా కుమారుడైన కాలేబులు బట్ట చింపుకొని ఇజ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశములో మనం చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకొడే, ఆ దేశ ప్రజలకు భయపడకొడే. వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడని ఆ సర్వ సమాజం వారిని రాళ్ళతో కొట్టి చంపాలని. ఏంటి? వీళ్ళు మంచి చెబితే మొత్తం 99% ఇశ్రాయేలీయులు ఏం చేశారు? రాళ్ళు రెడీ చేసుకున్నారు. చంపుతాం ఆయన మేము. మంచి చెబితే చంపుతారండి ఎవరైనా కూడా కదా.
సత్యం చెప్తే ఎవరైనా కూడా చంపుతారండి, కొడతారు. కాలేబు యెహోషువ చెప్పింది చెడా, దేవుని యందు మీరు ఆనందించండి, దేవుని యందు మీరు ఆనందించండి అంటే దేవుణ్ణి ఆనందపరచండి. అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆనందపడతాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నాకు చెడబుట్టెవరా నువ్వు అంటాడు దేవుడు. నీ కుమారుడు నిన్ను ఆనందపరిస్తే వాని కోసం నువ్వేమైనా చేస్తావు. నీ కుమారుడు మా నాన్నతో ఏమవుతుందిలే అనుకుంటే వాడే నిన్ను తక్కువ చూపుతో చూస్తే ఇంకా బజారంతా తక్కువ చూపుతో చూస్తుంది. మరి యెహోషువ కాలేబులు ఇద్దరే, కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నాయకుడిని రెడీ చేసుకొని మోషేని ఆరోనుని వదిలేసి వెనక్కి తిరుగుదాం, వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు 81వ కీర్తన రండి. ఇది మన జీవితంలో ఇలాగే జరుగుతూ ఉంటుంది. మనం శరీరంతో ముందుకు పోతూనే ఉంటాం, కానీ మన హృదయంలో 9:30కు రావట్లేదు. నువ్వు వెనక్కి తిరిగినావు, నువ్వు అనుకుంటున్నావు 9:30 రాకపోతే ఏందండి. ఒక క్రమం పెట్టాం, ఉపదేశ క్రమం పెట్టాం, సంఘానికి ఒక టైం ఉంది, ఒక మీనింగ్ పెట్టాం. ఆ టయానికి రావాలి, ఒక టయాన్ని మనం ఫిక్స్ చేసుకున్నాం, ఆ టయానికి రావాలి. క్రమం అదే. టయానికి రాకపోతే నీలో భయం ఉండాలి, భయం రావాలి. ఈరోజు నేను ఓడిపోయాను అని నువ్వు నిలబడి చెప్పాలి. ఈరోజు నాలో ఏదో కోల్పోయాను. ఆ టైం ప్రకారం రావాలి. నువ్వు టైం ప్రకారం వస్తే ఇంకొకటి విశ్వాసి టైం ప్రకారం వస్తాడు. సమయాన్ని వృధా చేసుకోవద్దు, సమయాన్ని పోనివద్దు. చదువు సోదర 81 కీర్తన 4. అది ఇశ్రాయేలీయులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతకంప ఎత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరిబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేసెను. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడలా, చూసారా ఎంత మేలు, అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు, అన్యుల దేవతలో ఒక దానిని నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ఆయనను నా ప్రజలు నా మాట, అది నిజంగానే ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అంతే. దేవుడు ఏం చేస్తాడు? నీవు నీ ఇష్టానుసారంగా నడవాలని నిర్ణయం తీసుకున్నావు అనుకో, నీ ఇష్టానికే వదిలేస్తాడు దేవుడు. అది దేవుడు చేసే పని. నేను బైబిల్ చదవను, నిర్ణయం తీసుకో, అట్లే కానీ నేను వదిలేస్తాడు. నేను ప్రార్థన చేసుకోను, అట్లే కానీ నేను వదిలేస్తాడు. దాన్నే హృదయ కఠినంగా చేసేస్తాడు. దేవుడే హృదయాన్ని ఏం చేస్తాడు? కఠినపరుస్తాడు. నేను దేవుని కోసం బ్రతకను అన్న నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటే దానికి ముద్రేస్తాడు దేవుడు, వదిలేస్తాడండి దేవుడు. ఆ మాట చూడండి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు. ఎవరైనా తన సొంత ఆలోచన బట్టి నడుచుకుంటున్నారు అంటే దేవుడే వాళ్ళకు ఆ హృదయాన్ని ఇచ్చాడు. దేవుడే ఇచ్చేస్తాడు, దేవుడు వదిలేస్తాడండి. అయ్యో నా ప్రజలు నా మాట వినేలా, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించినేలా ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలం శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని
పోషించును, కొండ తేనెతో నిన్ను ఇంత ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు దేవుని మీద ఏం చేశారు? ఎదురు తిరిగారు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ ఆలోచనల చొప్పునే నడవడానికి వదిలేస్తాడు. మనం ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా నడుస్తున్నామంటే, దేవుని చిత్తానుసారం కాకుండా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఇష్టానుసారంగానే నువ్వు వదిలేస్తాడు. నడుచుకో అంటాడు. నీ ఇష్టం ఉన్నట్లు ఉండొచ్చు, నువ్వు రావచ్చు రాకపోవచ్చు, అది దేవుడు చేసే పని. దేవుడే చేస్తాడు ఆ పని. కనుక సోదరి సోదరులరా, ఇంకొంచెం ముందుకు పోయి 106వ కీర్తనలో చూస్తాం. 12-13 వచనాలు చూడండి. 106:12 చదవండి. అప్పుడు వారు ఆయన మాటను నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే, చూసారా, అప్పుడప్పుడే మారు మనసు వస్తుంది వీళ్ళకి. అప్పుడప్పుడే దేవుణ్ణి స్తుతిస్తారు, అప్పుడప్పుడే ఆరాధన చేస్తారు, అప్పుడప్పుడే దేవుని గొప్ప చేస్తారు, వెంటనే దేవుని మర్చిపోతారు. లేదురా ఈ వారం నుంచి దేవుని కోసం బ్రతకాలి నిర్ణయం తీసుకుంటారు. ఈ మీటింగ్లు జరిగినాయి అనుకో, నాతో దేవుడు మాట్లాడినాడు, నేను ఇంక దేవుడు, లేదా దేవుడు మనకు దెబ్బేసినాడు అనుకో, ఇప్పుడు నుంచి నేను దేవుని కోసం బ్రతకాలి తప్పనిసరిగా. అయినను మరలా ఏం చేస్తారు? మళ్ళీ మర్చిపోతారు, వెంటనే మర్చిపోతారు. అంత తొందరగా మర్చిపోతాం మనం దేవుడిని. కానీ దేవుడు ఎప్పుడు మనం మర్చిపోడు, ఆయన మర్చిపోడు. అట్లా మర్చిపోయేటట్లయితే ఈ పాటికి మనము ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. 12వ వచనం మళ్ళీ చదవండి. అప్పుడు వారు ఆయన మాట నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకునకపోయిరి. ఆయన ఆలోచన కొరకు ఏం చేయలేదంటే వీళ్ళు ఏం చేస్తాడు దేవుడు? ఆయన చిత్తం ఏంటి ఆలోచిద్దాం. కొంతమంది ప్రార్థన అంటే మోకాలు ఉండరు, అట్లా మోకరిస్తారు. కొంతమంది అట్లే కూర్చుంటారు. ఇవన్నీ ఏందనుకుంటున్నారు? దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. అంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? నువ్వు అలాగే కూర్చోని వదిలేస్తాడు దేవుడు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే అండి, నీ అంతకు నీవే దేవుని ఆలోచన కొరకు వెతికి నీ అంతకు నీవే భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. భక్తి కలిగి ఉండడానికి నీవు ప్రయత్నం చేయాలి. వాక్యం వినాలని నీకుండాలి. ఆదివారం రాలేదు ఎందుకు నువ్వు, ఆదివారం రాలేదు ఎందుకు నువ్వు, ఈరోజు ప్రభరాత్రి భోజనం అని నీకు ఎవడు చెప్పకూడదు. నువ్వు అలాగే వెనక్కి వెళ్తూ ఉంటే దేవుడు కూడా నేను వదిలేస్తాడు, నిన్నే రాకుండా చేస్తాడు. దేవుడే చేస్తాడు. అవన్నీ బైబిల్లో ఉన్నాయి, అవన్నీ విషయాలు దేవుడే చేస్తాడు ఆ పనులు. మనం అనుకుంటాం నేను రాకుండా ఉంటున్నా, కాదు, దేవుడే వేరు చేస్తాడు. అలాంటి నీకు స్వభావం, నీకు ఏ స్వభావం ఉందో ఆ స్వభావంకి అప్పగిస్తాడు దేవుడు. రోమపత్రిక 1:28 మీరు చదివితే, దేవునికి ఎవరు చోటు ఇవ్వరో భ్రష్ట మనసుకు వాడిని అప్పగిస్తాడు, దేవుడే అప్పగిస్తాడు. ఆ తర్వాత వాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, తర్వాత కింద లిస్ట్ అంతా చదువుకుంటాం, దేవుడే అప్పగిస్తాడు. నేనేంద్ర ఇలా మారి కాదు, నువ్వు దేవుని చిత్తానుసారంగా నడవడానికి ఇష్టపడినప్పుడు, నీ ఇష్టానుసారంగా నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు నిన్ను నీ ఇష్టానుసారంగా వదిలేస్తాడు. అది దేవుడు చేసే పని. నేనెందుకు ఇలా మారిపోయాను అని అనుకుంటుంటే, అదంతా నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటావు. నీ ఇష్టమే దేవుని చిత్తం అనుకుంటూ ఉంటావు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? అది నా చిత్తం కాదు, అది నీ చిత్తము, నీ ఇష్టానుసారంగా బ్రతుకుంటాడు. అలా వదిలేస్తాడు దేవుడు. అదే భక్తి అనుకుంటాం మనము. 106:13 వచనం చదువుదాం. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు లేకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణమునకైనా క్షీణత కలగజేసాను. కోరింది ఇచ్చాడు, కానీ వాళ్ళ ప్రాణానికి ఏం చేశాడు దేవుడు?
క్షీణత కలుగజేశాడు. చూడండి, ఇవన్నీ మాటలు మనము బైబిల్లో వాళ్ళ పాత నిబంధనలో వారి చిత్తాన్ని ఎలా నెరవేర్చుకుంటున్నారో మీరు ఆలోచన చేయండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. అయితే వారు ఆలకింపనల్లక మూర్ఖులై అలాంటి స్వభావం ఏమైనా ఉందేమో చూడండి. వినకుండా చెవులు మూసుకోవడం అంటే ఇట్లా మూసుకోవడం అని కాదు. చెప్తా ఉంటాడు మామూలు, ఇంకా వాక్యం మామూలు చెప్తూ ఉంటుంది. ఇంక మన పని మనం చేసుకోవాలా. ఏదో వచ్చినాం, ఆదివారం ఫార్మాలిటీ కోసం వచ్చినాం, ఆరాధన చేసుకోవాలా, చూసుకోవాలా, దేవుని స్తోత్రం చెప్పాలా, సహోదరుడు కలిసి ప్రైజ్లాడి చెప్పాలా, అంటే వెళ్ళిపోవాలా. అదే మూసుకోవడం అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించడానికి నిర్ణయం తీసుకోవడం, నీ ఇష్టానుసారంగా వాక్యాన్ని నువ్వు మలుచుకోవడం. చెవులు ఏం చేస్తారు? అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. మాకొద్దు దేవుని వాక్యం. నువ్వు చెవులు మూసుకోకపోతే నేను మారుస్తుంది వాక్యం. ఏం చేస్తుంది? నువ్వు వింటే మారుస్తుంది, మారితే మార్పు కనబడుతుంది. వింటే మార్పు కనబడుతుంది, వింటలేవు కనుక మార్పు కనబడతలేదు. అది మ్యాటర్ అక్కడ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. తింటే మార్పు కనబడుతుందండి. తింటే జీవితంలో మార్పు కనబడుతుంది. వింటే కూడా మన ఆత్మీయతలో, మన పద్ధతిలో మార్పు కనబడుతుంది. 32:18 నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును వదిలేసావు, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి. దేవుడు దాన్ని చూచిను, యెహోవా దానిని, నెక్స్ట్ కింద మాట చూడండి ఎట్లా ఉందో, యెహోవా దానిని చూచిను. చూస్తాడు. నువ్వు దేవుని వదిలేసావా? చూస్తాడు. యెహోవా దాన్ని చూచెను. దానికి ఏం చేశాడంట? తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకునేను. దెబ్బ ఎవరి మీద వేసినాడు? వీళ్ళు చేసిన పనికి పిల్లల్ని కొట్టినాడు. డబుల్. పిల్లలు కొడితే ఇద్దరు ఏడవాలి. అప్పుడు నిన్ను కొడితే పిల్లలు ఏడవరు. వాని గిలినాం అనుకో, నీకు బాధ అనిపిస్తుంది. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. వాళ్ళని కొట్టి నువ్వు కూడా బాధపడాలి చేస్తాడు. నీ పిల్లలు బాధపడుతున్నారు అనుకో, అనారోగ్య పాలై నీకు బాధ కలుగుతుంది. ఇద్దరికి బాధ చేస్తాడు దేవుడు. కొడతాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనేనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను, దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారంట? మార్చుకున్నారంట. ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను, జీవం గల దేవుని మరిచిపోయి మనము బద్దలైపోయే తొట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మన జీవితం అంతా కూడా బద్దలే. జీవజలమైన నిలబడే నీళ్ళవి జీవజలం. బద్దలయ్యే తొట్లు అంటే మన ఇష్టం, మన సొంత ఆలోచన ప్రకారం నడవడం బద్దలైపోయే జీవితం అంతా. అదే 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ వచనం.
7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు ఆలకించిన ఎడల, సరే అంగీకరించిన ఎడల నేను మీకు దేవుణ్ణై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గములంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవి ఇగ్గకుండిరి. చూసారా, ముందరికి సాగక వెనక దీచు. చూసారా, ముందుకు సాగరంట. ఆత్మీయతలో ఏం సాగదు, ముందుకు సాగరు, కానీ వెనక్కే పోతున్నారు. తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని ఇర్మియా కాలం వరకు మీరు వెనక దీచూ వచ్చుచున్నారు. నేను అనుదినం పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరి యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినక ఉన్నారు, చెవికేక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకునుచున్నారు, తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. అది రాను అలాగే మారుతారు. మీరు దేవుని చిత్తానుసారంగా జీవించకుండా పోతే దినదినం వారం వారం ఏమవుతుందో తెలుసా, ఆత్మీయతలో దుష్ట జీవితమే కానీ ఎదగడం ఉండదు. దిగజారిపోతూనే ఉంటాం తప్ప పైకి పోవడం ఉండదు. ఎప్పుడైతే నువ్వు నిర్ణయం ఖచ్చితంగా తీసుకొని, నేను అందరికంటే ముందుండాలి, పాటలు పాడాలి, దేవుని మహింపరచాలి, గణపరచాలి, పరిచర్య చేయాలి, నేను 10 మంది నన్ను చూచి మారాలి, నన్ను చూచి దేవుని దగ్గరికి రావాలి, నేను అభ్యంతరకరంగా ఉండకూడదని ఎవరికి వారు ముందుకొస్తారో, ఆత్మల రక్షణ కొరకై, సువార్త కొరకై, దేవుని పని కొరకై తను తాను కష్టపడతాడో, తను తాను ముందుకొచ్చి దేవునిలో ముందు కొనసాగుతూ ఉంటాడో, ఆడలా ముందుకు పోతాడు, ముందుకు నడుస్తాడు, వెనక్కి నడవడు. వీళ్ళు ఎక్కడికి సాగకుండా ఎక్కడికి పోతున్నాడు చూడమాట, ఎంత బాగా చెప్పాడు 24లో. అయితే వారు వినక పోయిరి. ఏం వినకపోయిరి? వాక్యం. చెవి ఇవ్వలేదు. ముందుకు కదా సాగాలి ఆత్మీయతలో, వెనక్కి సాగుతున్నారు. నీ ఆలోచన బట్టి నడుస్తున్నావా, నువ్వు వెనక్కి వెళ్తున్నావు. హృదయ కాఠిన్యమును అనుసరించి, అది హృదయం కాఠిన్యం అయిపోయింది. అదే మనం చెప్తున్నాం కదా, వాత వేయబడిన మనస్సాక్షి. కనుక వాళ్ళ జీవితం చూడండి ఎలా మారిపోయిందో. చివరికి ఇలా మారడం వల్ల, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించడం వల్ల చివరికి వారికి వచ్చిన ఫలితం మీ అందరికీ తెలుసు. 2వ దినవృత్తాంతములు 36 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను. చివరికి ఏమైందండి? నివారింప కాకుండా అంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి మందే లేదు. మందు లేని రోగం, క్యాన్సర్, ఎయిడ్స్ లాగా నివారణే లేదు వీళ్ళకి. ఇంకా అంటే మోషే వచ్చి ప్రార్థన చేసినా, నోవా వచ్చి ప్రార్థన చేసినా, దానియేలు వచ్చి ప్రార్థన చేసినా, హానోకు వచ్చి ప్రార్థన చేసినా, యోబు వచ్చి ప్రార్థన చేసినా, ఇర్మియా కన్నీరు విడిచి ప్రార్థన చేసినా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ప్రార్థన వినన్నాడండి. ఇంకా అంటే దేవుడు ఎవరి ప్రార్థన వినకుండా చెవులు మూసేసుకున్నాడు. ఎందుకు? నువ్వు చెవులు మూసుకుంటే దేవుడు చెవులు మూసుకుంటాడు. దేవుని గణపరిస్తే నిన్ను గణపరుస్తాడు, దేవుని తృణీకరిస్తే దేవుడు నిన్ను కూడా
తృణీకరిస్తాడు. నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తున్నావో అదేలా దేవుడు చూస్తాడు రివర్స్. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తావో దేవుడు అంత ప్రేమిస్తాడు నిన్ను. నువ్వు దేవుణ్ణి చెత్త పేపర్లాగా చూస్తే నిన్ను కూడా చెత్త పేపర్లాగానే చూస్తాడు. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుడు కూడా నీకు ప్రాధాన్యత ఇవ్వడు. అదే ఉంది బైబిల్ ఆన్సరు. బైబిల్ ఉన్నదంతా అదే. నువ్వు నన్ను, నా మాట విను, నా వైపు తిరుగు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు కావాల్సిందంతా నేను చేస్తాను. మొదట ఆయన రాజ్యము నీతిని, మొదట ఆయనదా మందే, ముందు ఆయన చెప్పినట్లు విను. అందుకే ఆయన దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని రాయబడింది. కానీ ఆయన మీ యొద్దకు వస్తే ఆయన మీరు దగ్గరికి రమ్మని చెప్పలేదు. మొదట ఆయన దగ్గరికి మీరు రండి, ఆ తర్వాత ఆయన మీ దగ్గరికి వస్తాడు. ముందు స్టెప్ నీదే, ఆ తర్వాత 10 స్టెప్పులు ఆయనవి. నువ్వు ఒకటేస్తే ఆయన 10 వేస్తాడు. అంతగా ఇన్వాల్వ్ అవుతాడు ఆయన. నువ్వు ఆయన నమ్మితే స్నేహం చేసుకుంటాడు, ఆయన నమ్మితే నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు అంత నమ్మకంగా ఉండాలి ఆయన దగ్గర. అది దేవుడు అంటే. కనుక చివరి వీరి పరిస్థితి 17. ఆయన వారి మీదకి కల్దీల రాజులను రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత చంపేశాడు. అతడు యవ్వనులందైనను యువతలందైనను ముసలి వారందైనను నెరసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరించని వాడు బబులోను సామ్రాజ్యపు రాజు. దేవుడు వారందరినీ అతి చేతికి అది ఇలా దేవుడు అప్పగిస్తాడు. నేను చెప్పాను కదా, కఠిన హృదయానికి దేవుడే అప్పగిస్తాడు, మారు మనసు పొందని హృదయానికి దేవుడే అప్పగిస్తాడు, భ్రష్ట మనసుకు దేవుడే అప్పగిస్తాడు, శత్రువుకు దేవుడే అప్పగిస్తాడు, రోగానికి దేవుడే అప్పగిస్తాడు, వ్యాధికి దేవుడే అప్పగిస్తాడు, ఇబ్బందికి దేవుడే అప్పగిస్తాడు, కిందల మిందలు పడేటట్టు దేవుడే చేస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయన మాట వినకపోతే దేవుడే అప్పగిస్తాడు. అన్నీ ప్రతిదీ దేవుడే చేస్తాడు. వెనకాల దేవుడు, ఇది దేవుడు చేస్తున్నాడని అర్థం చేసుకునే మనసు మనకు రావాలి. నేను వెనకాల దేవుడు ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు నన్ను అప్పగించాడు. అంతేగాని నేను గొప్పవాడిని, నన్ను పరీక్షిస్తున్నాడని చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? ఆయన దగ్గరికి ఇంకా రావాలని. దేవుడు ఎప్పుడు కూడా ఎందుకు శిక్షిస్తాడంటే మనల్ని ఇంకా దేవునికి దగ్గర అవ్వలేదేమో, దగ్గర అవ్వమని. మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనం ఇరుకులో పడినప్పుడు, ప్రభువా నువ్వు కావాలి, నువ్వు రావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వే 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 పాటలు, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని మళ్ళీ పాటలు వింటాం, బైబిల్ ప్రార్థనల కోసం అంతా బాగా అయిపోయిన తర్వాత సెల్ ఫోన్లో పాటలు ఉండవు, అన్నీ జబర్దస్తులు వస్తాయి, సినిమాలు వస్తాయి. అవునా? సెల్ ఫోన్లో ఇంకేముండవు, అంత హలో ఫోను. ఎవరైనా ఆత్మీయులు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తరు, అసలు పట్టించుకోరు. అంతకుముందు ఫోన్ల మీద ఫోన్లు, అంతకుముందు ఫోన్ల మీద ఫోన్లు. కారణం ఏంటి? అది మన జీవితంలో మనం లోపం. ఎవరికి వారే రక్షించుకోబడాలి, ఎవరికి వాళ్ళే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే. ఎవరిని చూడొద్దండి, మనుషుల్ని, వాడిని వీడిని చూడొద్దండి, అవి తప్పది. నువ్వు ఎప్పుడు ఎవరిని చూడాలంటే, ఎందుకు చూడాలంటే 2 విధాలు చూడాలా. ఒకటి, ఆత్మీయంగా బ్రతుకుతున్న వాడిని చూసి అతనిలా బ్రతకాలని చూడు. ఆత్మీయంగా బ్రతకని వాడిని చూసి ఇతనిలా నేను ఉండకూడదు అని చూడు. ఈ 2 చెయ్యి. నీకంటే బాగా జీవిస్తున్నవా విశ్వాసాన్ని అనుసరించు. నీకంటే బాగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా బ్రతకాలని ప్రయత్నం చేయి. వెనకాల ఉన్నవాడిని హేళన చేయకుండా, వీలైతే వీళ్ళలా నేను పడిపోకూడదు, వీళ్ళలా నేను ఉండకూడదు అని తెలుసుకొని వీలైతే వాడిని కూడా నీతో పాటు పట్టుకొని రా. అంతే. మనము ఆత్మీయంగా లేని వారిని విమర్శించొద్దు, ఆత్మీయంగా ఉన్న వారిని విమర్శించొద్దు. మన పని ఏంటంటే, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుండి ఇంకొంచెం హెచ్చయి వాక్యముతో సరి చేసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా వీళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్పాలి. చెప్పండి. ఎంత చెప్పినా వీళ్ళు, ఎంత గద్దించినా కూడా విననప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? 18. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ సంపాద మొత్తం యెహోవా మందిరపు నిధుల్లోనేమి
రాజనిధులదేమి, అధిపతుల నిధులలోదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని అదంతయు కల్దీల దేవుని మందిరములో ఇవంతా మొత్తం టోటల్గా అక్కడ ఉన్నవారి యొక్క ఇండ్లు, పొలాలు, లేకపోతే అక్కడ ఉన్నవారి యొక్క దేవాలయం, యెరూషలేము మొత్తం తగలబెట్టేసాడు. ఆలోచించి, ఎందుకు ఇదంతా ఎవరు చేశారు? దేవుడే అప్పగించెను. ఆ మాట చాలా ఇంపార్టెంట్. దేవుడే వారందరినీ అతని చేతికి అప్పగించెను. 17వ వచనం చివరిలో దేవుడే అప్పగిస్తాడు. ఎప్పుడు అప్పగిస్తాడు? నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుస్తే. ఇర్మియా గ్రంథం అంతా మీరు అదే చదవాలి, అదే చూడాలి. ఇర్మియా గ్రంథం అంతా అదే చూడండి మీరు కావాలంటే. మాట వినలేదు అని ఉంటుంది. పెందలకాడ పంపుతూ వచ్చాడు సేవకుల్ని, వాళ్ళు తలుపు తట్టారు, వినండి అని చెప్పాడు, వినలేదు. ఆఖరికి చివరికి నువ్వు కూడా ప్రార్థన చేయొద్దు, నీ ప్రార్థన కూడా నేను వినన్నాడు. అలాంటి నివారింప సఖ్యము కాని పాపంలోకి వాళ్ళు పడిపోయారు. దేని కొరకు? దేవుడు గద్దించినప్పుడు వాళ్ళు గద్దించినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు? లోబడలేదు. ఇది ఇశ్రాయేలు చరిత్ర. ఇక మీకు నేను సమూయేలు గ్రంథములో తండ్రి గద్దిస్తే లోబడని కుమారుల స్థితి చూడండి. తండ్రి గద్దిస్తే లోబడని కుమారులు, 2వ అధ్యాయము 1 సమూయేలు 23. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవురా, ఇలాంటి కార్యాలు ఎందుకు చేస్తారా అన్నాడండి. గద్దించాడండి, కుమారులను పిలిచి గద్దించాడండి. మీరు చేస్తుంది తప్పురా, నా చెవులకు వినబడిన తప్పురా, మీరు ఇలాంటి పని చేయకండిరా, మీరు దేవుని దృష్టిలోనే పాపం చేస్తున్నారా, మీరు దేవుని దృష్టిలోనే తప్పు చేస్తున్నారా, అనేకులు దేవుని మందిరానికి రాకుండా మీరే తయారైపోయారా, మీ ప్రవర్తన తయారైపోయిందిరా, ఎందుకురా ఇలా తయారైపోయారు మీరు అని దగ్గరికి పిలిచి 94 సంవత్సరాలు దరిదాపుకండి అప్పటికి, బహుశా అయి ఉండొచ్చు. వృద్ధాప్యంలో ఉన్నాడు, సరిగా కళ్ళు కూడా కనిపిస్తలేవు ఆయనకి. పిలిచి, నా చెవులకు వినబడ్డాయిరా మీ పరిస్థితిలోని, మీరు దేవుని సేవ చేస్తున్నారు, యాజకులుగా ఉన్నారు, మీరు సామాన్య విశ్వాసులు కాదు కదా, మీరు చేస్తున్న తప్పు. నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు, యెహోవా జనులు మీరు అతిక్రమింపజేయుచున్నారు. కొత్త వాళ్ళే 9-11 వస్తే కొత్త వాళ్ళని ఏమని అర్థం? మీరు కూడా మాతో పాటు రావాలా అని అర్థం. అది కొత్త వాళ్ళే 9:30కి వస్తున్నారు. కానీ మన పాత వాళ్ళము అంటే మీరు యెహోవా జనులను, దేవుని జనులను ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా రావచ్చని చెప్తున్నారు, అతిక్రమింపజేస్తున్నారు. కొత్త ఎద్దు పాత ఎద్దును చూసి నేర్చుకోవాలా. ఇక్కడ పాత ఎద్దులే కనపడడం లేదు. అతిక్రమింపజేస్తున్నారు, క్రమాన్ని దెబ్బతీస్తున్నారు, అతిక్రమింపజేస్తున్నారు, క్రమాన్ని చెడగొడుతున్నారు అని చెప్పాడండి. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినడలా దేవుడు విమర్శ చేయను కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను, అది నువ్వు వింటలేవు, మారడం లేదంటే నీకు తప్పనిసరిగా ఎక్కడో దగ్గర ఏదో ఒకటి రెడీగా చేసి పెట్టి ఉన్నాడు. నీకోసం రెడీగా ఒకటి ఉంది అప్పుడే ఆల్రెడీ. లారీ ఉందో, ట్రైన్ ఉందో, ఇంకోటి ఉందో నాకు తెలియదు, కానీ దేవుని మాట వినకపోతే నీ కోసం ఏదో ఒకటి సిద్ధం చేసి పెట్టాడు. వ్యాధి ఉందో, కష్టం ఉందో, బాధ ఉందో, నీ ఒంట్లో పెడతాడో, నీ భార్య ఒంట్లో పెడతాడో, నీ కొడుకు ఒంట్లో పెడతాడో, ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తాడో అది నాకు తెలియదు, కానీ దేవునికి సమస్తం ముందుగానే తెలుసు. మనం లోబడదామా? వచ్చే విపత్తు నుంచి కాపాడబడదామా? నినేవే వారు వచ్చే విపత్తు నుంచి కాపాడబడ్డారా? 120 సంవత్సరాలకు పోస్ట్పోన్ చేసుకోగలిగారా? తన కాలంలోనే తన ముందే అహాబు పిల్లలు చచ్చిపోవలసి ఉండే కత్తివాత, కానీ దేవుడు ముందే చెప్పాడు, నీ కంటి ముందే చచ్చిపోతారని చెప్పాడు. కానీ గోనె పట్ట కట్టుకొని, అయ్యా నన్ను క్షమించు అని
పశ్చాత్తాపడి ఉపవాసం ఉన్నందుకు పోస్ట్ పోన్ చేసేసాడు దేవుడు. చేస్తాడు దేవుడు, నీ కంటి ముందు కాదు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాలే అన్నాడు. గమనించండి, దేవుడు దగ్గరకు వచ్చారు. మీరు దేవునితో చెలగాటమాడుతున్నాం. మనం ఎవరితో దేవుడితో ఆడుతున్నామో? పాముతో చెలగాటమాడు, సింహంతో చెలగాటమాడు. తప్పించుకుంటామేమో, ప్రాణం దాని నుంచి కాపాడబడుతుందేమో, కానీ దేవునితో జాగ్రత్త. దేవుని చేతిలో పడుట బహుభయంకరం అని రాయబడింది బైబిల్లో. జాగ్రత్త. నువ్వు నమ్ముకుందేంటి? నీ స్థితి ఏంటి? నువ్వు ముందు ఒప్పుకుందేంటి? బాప్తీసం తీసుకున్నప్పుడు ఒప్పుకుందేంటి? నువ్వు చేస్తుందేంటి? ఇప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు పరిగెట్టిందేంటి? ఇప్పుడు చేస్తుందేంటి? అప్పుడు పోతుందేంటి? ఇప్పుడు పోతుందేంటి? అప్పుడు ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ పరిగెట్టావు. ఇప్పుడేం చేస్తున్నావు? ఎక్కడికి మునిగిపోయావు? సెల్ ఫోన్లో మునిగిపోయావా? గేమ్స్లో మునిగిపోయావా? ఎక్కడ పడిపోయావు? అదే బైబిల్లో మునుగు, బైబిల్లో తలబెట్టు, బైబిల్లో వాక్యంలో తలబెట్టు, బైబిల్ వైపు చూడు, వాక్యం వైపు చూడు. మారుతావు, నీ జీవితాన్ని మార్చుకుంటావు. ఎక్కడో పొరపాటు చేసావు, ఎక్కడో రాంగ్ స్టెప్ వేసావు, దాన్ని తెలుసుకో. నీవు పురిగొల్పబడాలి, నువ్వు మారాలి, నీతో పాటు సంఘాన్ని కూడా ఏం చేయాలి? మార్చుకోవాలి. అది నీ బాధ్యత. సంఘాన్ని మార్చుకోవాలి, నిన్ను నువ్వు మారాలి, నీ కుటుంబం మారాలి, ఆ తర్వాత సమాజంలో ఉండేవాళ్ళు రావాలి. ఏది? మీ కుటుంబంలో వాళ్ళే రాలే, ఇంకా సమాజంలో వాళ్ళు ఎప్పుడు తెచ్చేది? భర్త పోతే భార్య లేదు, భార్య పోతే పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, కుమారులు లేరు. ఆలోచించండి. భక్తి ఎక్కువైపోయిందా? దీన్ని బట్టి అర్థం, మేము చాలా ఎక్కువ చేసేసామండి భక్తి పాటికి అంటున్నారా? ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు అన్నీ. ఏమన్నాడు? యెహోవా దానిని చూచెను. దానిలో అంతే, ద్వితీయోపదేశకాండం 32:18 చూశారు కదా ఇందాక. చదవండి ఆ మాట మనలో ఒకసారి. 32:18 అండి. ఏం చేశాడు? దేవుడు చూస్తున్నాడండి, ప్రతిదీ చూస్తున్నాడు. చదువు సార్. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును వదిలేసావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. అది దేవుడు చూడనుకున్నావా? అడుగు అడుగున చూస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు. ఎక్కడ మర్చిపోయావు? ఎలా మర్చిపోయావు? ఏం చేస్తున్నావు? నిన్ను పుట్టించిన వాడిని మర్చిపోయావు, నిన్ను కన్నవాడిని మర్చిపోయావు, నిన్ను పోషిస్తున్నవాడిని మర్చిపోయావు. ఒక ఆయనకు పాపం ఈ మధ్యకాలంలో ఫోన్ చేస్తే ఒక బ్రదరు, 5 నెలల వరకు నేను దేవుని దగ్గరికి సరిగ్గా రాలేను, పొలం చూసుకోవాలన్నాడట. అంటే పొలం ఇచ్చింది దేవుడు, దేవుని పక్కన పెట్టేసావు. ఏంటి? 5 నెలల వరకు రాడంట. ఆ పైన వస్తావంటే ఆ పైన చూద్దాంలే అంటాడు. ఆలోచించండి. ఒకరు ఫోన్ చేస్తే మా ఇంట్లో పరిస్థితులు బాలేవు, అన్ని ఇబ్బందుల మీద ఇబ్బందులు, కష్టాల మీద కష్టాలు, ఆదివారం కూడా రాలేము. ఎందుకు వస్తున్నాయి? దేవుడు దానిని చూచెను. బాణాలు వదలడం మొదలుపెట్టాడు. ఇంకా వస్తే ఎక్కడికి పోదు. నాడు జరిగిందే నేడు జరుగుతుంది. దేవుడెవరు? నిన్న నేడు నిరంతరం. మరలా చెప్పండి నాతో పాటు. ఇట్లండి. నిన్నాడంటే ఎప్పుడు? నిన్న అంటే ఎప్పుడు? నిన్నంటే ఎప్పుడు? నిన్నంటే ఎప్పుడు? పితరుల కాలం. నేడంటే ఎప్పుడు? ధర్మశాస్త్ర కాలం. నిరంతరం అంటే ఎప్పుడు? ఇప్పుడే. నిరంతరం దాంట్లోనే ఉన్నాం మనం. ఈ మాట ఎప్పుడన్నాడు పౌలు గారు? ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు అన్నాడు. యోబు గ్రంథం రాస్తున్నప్పుడు ధర్మశాస్త్రమే ఉంది. ఇంక అప్పుడు ఎప్పుడేముంది? ఇంకా ధర్మశాస్త్రం కొనసాగుతుంది. అందుకే అన్నాడు ఆయన నేడు, అంటే ఆయన రాస్తున్నప్పుడు నేడు. నిరంతరం అంటే క్రీస్తు శకం 70 తర్వాత వచ్చేదాన్ని అని చెప్పాడు అనమాట.
నిరంతరమైంది ఒకటి వస్తుంది. నిన్న అంటే ధర్మశాస్త్రానికి ముందు, నిన్న పితృల కాలంలో దేవుడు ఒకే రకంగా ఉన్నాడు, నేడు ధర్మశాస్త్ర కాలంలో ఒకే రకంగా ఉన్నాడు, నిరంతరం ఒకే రకంగా ఉంటాడు. ఆయన మారడు, ఆయన శిక్షలు మారవు, ఆయన పద్ధతులు మారవు, ఆయన విధానం మారదు. ఆయన మార్పు లేనివాడు. గమనాగమనములు కానీ చంచలత్వం కానీ ఆయనలో లేదు. అది దేవుడు అంటే. ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటాడు దేవుడు. అది దేవుడు చూచెను. అప్పుడు ఏం చేస్తాడు? శిక్షలు, క్రోధం అన్నాడు అక్కడ. క్రోధం, ఆయన క్రోధాన్ని కుమ్మరిస్తాడు, ఆయన కోపాన్ని కుమ్మరిస్తాడు మన మీద. ఎందుకు కుమ్మరిస్తాడంటే కనీసం ఆ రకంగానైనా నువ్వు తెలుసుకొని, నేను దేవునికి దూరమైనందుకు, లేదా దేవునికి నేను ఏదో విరోధంగా ఉన్నందుకు ఇవి నా పట్ల జరిగిస్తున్నాడని తెలుసుకొని ఆయన వైపు తిరిగి ఆయన పని చేస్తావో అని, అంతే, వేరేం లేదు. ఆ టైంలో మాత్రమే మనం ఏం చేస్తామో, ఆ సమయంలో మాత్రమే మనం లొంగుతాం. తర్వాత అస్సలు ఎక్కడ కనపడం. ప్రార్థనలకు పిలిచాను, మీ ఇళ్ళలో ప్రార్థన పెట్టుకుంటారా? నో రెస్పాన్స్. బైబిల్ స్టడీ పెట్టుకుందాం అని చెప్పాను, దానికైనా ఏమన్నా చెప్తారంటే దానికి నో రెస్పాన్స్. ప్రకటన గ్రంథం మీద శనివారం పెట్టుకుందాం, దానికి ఏం చెప్పలే. ఆలోచన చేయండి, మీరు ఏం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఒకటి మాత్రం చెప్పగలను, ఆత్మీయ స్థితిలో పూర్తిగా దిగజారిపోయి ఉన్నారు అని మాత్రం చెప్పగలను. లేదంటే మేము ఆత్మీయ స్థితిలో ఉన్నాము అని మీరు అనుకుంటే అది మీ భ్రమ తప్ప వేరేం లేదు. ఇంకా భ్రమ తప్ప మరొకటి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు పాటిస్తున్న సమయాన్ని, మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ విషయాలను మీ హృదయంలో పెట్టుకోండి. అందుకే దేవుడు ఎందుకు గద్దిస్తాడు చెప్పమ్మా? 39వ కీర్తన 11వ వచనం ముగించుకుందాం, ఆరాధన చేసుకుందాం. అమ్మా 39వ కీర్తన 11వ వచనం. దోషములను బట్టి మనుష్యులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెట కొట్టిన వస్త్రం వలె వారి అందము చెడగొట్టేదు. అంటే ఇంట్లో పరిస్థితులు బాగలేదనుకోండి, ఇంట్లో రోగాలతో సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ ముడతా నెలలు తిరుగుతున్నాం అనుకోండి, చూడండి ఆ ఇంట్లో వారి ముఖాలన్నీ ఎలా అయిపోతాయి? ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని అందంగా ఉంటాయా? క్యాట్ వాక్ చేసేవారి మాదిరి అక్కడ అంత సుందరంగా ఉంటాయా? అందరి ముఖాలు ఏమైపోయి ఉంటాయి? పీక్కోపోయి ఉంటాయి, నల్లబారిపోయి ఉంటాయి. కొడుకు బాలే, అమ్మకు బాలే, భార్యకు బాలే, నాకు బాలే అంటూ హాస్పిటల్కి డబ్బులన్నీ పోతూ ఉంటాయి, వచ్చింది రాబడంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పులు, పరిస్థితులు. ఏమంటే దేవుడు అనుకుంటే మనలాంటి వాళ్ళని మొత్తం మీద మొత్తిండొచ్చు. మనకున్న ఈ భక్తిహీనతను బట్టి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఆయన కొట్టి మనల్ని ఏం లేకుండా చేయొచ్చు. కానీ ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు. మన పట్ల ఆయన వాత్సల్యాన్ని, ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడండి. ఆయన ఒక మనిషిలాగా వెంటనే సీరియస్ అయ్యేవాడు కాదండి. ఆయన బాగా ఆలోచిస్తాడు. వీడిని కొడితే ఇబ్బంది పడతాడేమో, వీడిని కొడితే వీళ్ళు ఇంట్లో అంత పరిస్థితి అంతా తారుమారైపోతుందేమో, అంత ఆలోచన చేసి అటువైపు తిరిగి అటు కొడతాడంట. అంతే. ఆయన ముఖం వెనక్కి తిప్పుకొని కొట్టక అట్లా కొడతాడంట. అంతే. ఆ కొంచెం దెబ్బకే మనం తలకిందలైపోతాం. ఆ కొంచెం దెబ్బకే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆయన సీరియస్గా మనసు పెట్టి నీ మీద నిన్ను వెంబడిస్తే ఐగుప్తు చెదిరిపోయినట్టు చెదిరిపోతాం.
ఇజ్రాయెల్ దేశం అంతా నాశనమైపోయినట్లు ఒక్కడు కూడా జనాభా లేకుండా నక్కలకు బొరియలు, నక్కలకు, ఆకాశ పక్షులకు, మృగాలకు స్థలంగా మారిపోయింది. అది 70 సంవత్సరాలు అట్లా అయిపోయింది. అది ఆధారం అయిపోయిందంట తెలుసా. దేవుడు కరెక్ట్గా మనసు పెట్టి కొట్టగిన మన జీవితాలన్నీ కూడా చల్లబల్లం అయిపోతాయి. కోట్లు ఉన్నా పర్వాలేదు, నీ దగ్గర కూటికి లేకుండా తయారైపోతావు. ఆయన ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి ఎంత ఆరాధన చేయాలి, ఎంత స్తుతించాలి, ఎంత మహిమపరచాలి, ఎంత ఘనపరచాలి. అయ్యా నువ్వు ఏం చేసినా, నీకు మేమేం చేసినా తక్కువే అని హృదయపూర్వకంగా చెప్పాలి. మన పరిస్థితులు మీరు వెళ్ళండి, హాస్పిటల్స్కి వెళ్ళండి, ఊరికి కనికరం లేని బిల్లులు ఇస్తారు. కనికరమే లేదండి మనుషులకి. హాస్పిటల్కి వెళ్తే కనికరమే లేదు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన రోగులు చూడండి, వాళ్ళ పరిస్థితులు చూడండి. ఒకరికి క్యాన్సర్ అంటారు, ఒకరికి ఎయిడ్స్ అంటారు, ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, ఒకరికి బోన్ క్యాన్సర్ అంటారు, ఒకరికి కడుపులో క్యాన్సర్, ఒకరికి పేగుల క్యాన్సర్. ఏం రోగాలు! అవన్నీ లేకుండా దేవుడు నిన్ను ఆరోగ్యకరంగా ఉంచాడు. కొట్టాలనుకుంటే కాలు చేతులకు ఇసిరిసిరి కొట్టొచ్చినండి ఆయన. ఏమి లేకుండా దేవుడు మనం నిలబెట్టాడు. ఒకవేళ మనతో ఏమీ లేదు అలా కొడితే ఎట్లాంటి మన పరిస్థితి చెప్పండి, ఎట్లుంటుంది? ఇంత మంచి చేస్తూ, ఇంత కాపాడుతూ, మనం నిలబెడుతూ వస్తున్నాడు. చంపాలనుకుంటే ఆయనకి ఎంతసేపు అని చెప్పండి. తన ఊపిరిని వెనక్కి తీసుకుంటే చాలంటండి. దేవుడు అంటాడు, మీరు ఒట్టి ఊపిరి వంటి వారు, నా ఊపిరిని నేను వెనక్కి తీసుకున్నానంటే భూమి మీద మనుషులందరూ 800 కోట్ల మంది పురుగులు రాయినట్లు రాలిపోతామంట. పురుగులు రాయినట్లుగా. ఆఫ్టర్ ఆల్ నాసిక రంధ్రము 2 నిమిషాల ఊపిరిని పెట్టుకుని నీకే ఇంత కొవ్వైతే, సకలాన్ని సృష్టించిన వాడు, ఉన్నవాడు, అనవాడు, జీవం గలవాడు ఆయనకి ఎంత పౌరుషం ఉండాలో ఆలోచన చేయండి. మనకే మదం, మాట వినని మదం. ఆయన ఇచ్చిన ఆహారం కావాలి, ఆయన ఇచ్చిన గాలి కావాలి, ఆయన ఇచ్చిన పొలం కావాలి, ఆయన ఇచ్చిన తిండి కావాలి, ఆయన ఇచ్చిన పచ్చనోడు కావాలి. ఆయన మాత్రము వెనకటికి 4 అన్నదమ్ములు ఉన్నట్ట. 4 అన్నదమ్ములు. ఆ 4 అన్నదమ్ములు ఏమంటున్నారంట, ఒరే మీరు అమ్మని తీసుకుంటారా అని చెప్తారంట. వీడు పెద్దోడు ఏమంటాడంట, మీరు అమ్మని తీసుకోండి, అమ్మని సాక్కోండి, నేను నాయన సాక్కుంటా అంటాడంట. నాన్నని సాక్కుంటా అంటాడు వీడు. ఎందుకంటున్నాడు? వాళ్ళ నాయనకి 30,000 పెన్షన్ వస్తుంది. నాన్న కావాలి వీనికి. ఎందుకు? 30,000 వస్తుంది కదా నెలకు. ఇంకొక 4 ఉన్నారంట, రే మీరు నాన్నని తీసుకుంటారు, నేను అమ్మని తీసుకుంటా అంటాడంట. ఎందుకు? వాళ్ళ ఆయనకు పెన్షన్ రావడం లేదు, ఉద్యోగమే లేదు. మళ్ళీ వాళ్ళమ్మ ఎందుకు తీసుకుంటాడు? వాళ్ళమ్మ పని చేసి పెడుతుంది ఇంట్లో. ఏం చేసి పెడుతుంది? వాళ్ళ ముడ్డీలు కడుగుతుంది, వాళ్ళకి ఏదో ఒక రకం కాపలా ఉంటుంది, ఏదో ఒక చేస్తుంది, వంటగింట ఏదో చేస్తుంది. ఎటు చూసినా ఏం కావాలి? మనకు లాభం కావాలి. ఎటు చూసినా మనకు లాభం కావాలి. అది మన పరిస్థితి. అది మానవుని స్వభావం, నీచ స్వభావం, నికృష్ట స్వభావం. దేవుడు అన్నీ ఇచ్చిన దేవుడు మనకు వద్దంట, అన్నీ మనకు కావాలంట. నీ బుద్ధి బాగలేదురా అసలు. ఆ మాట సరిగా లేదు, ఎరికి తీసుకో. ఎంత బాధపడతాడో తెలుసా దేవుడు. అన్నీ నాకు కావాలి, కోడి కావాలి, గొర్రె కావాలి. ఇప్పుడు పోతే చికెన్, ఇప్పుడు పోతే మటన్ ఉంటుంది ఇంట్లో, ఆదివారం కదా, మంచి పలావ్. మన మ్యాథ్యూస్ గారు పలావ్ కోడిగుడ్డు చెప్పారంటండు ఈరోజు. పలావ్ మనకి ఇప్పుడు కోడిగుడ్డు. మన కోడి గుడ్డు కావాలి, పలావ్ కావాలి, కానీ దాన్ని సృష్టించిన దేవుడు వద్దు. నికృష్టమైన స్వభావం మానవ స్వభావం. ఆ కృతజ్ఞత లేని స్వభావాన్ని తీసేసి కృతజ్ఞతగా బ్రతకడం నేర్చుకోండి. ముందు క్రమాన్ని నేర్చుకోండి, టైం సెన్స్ నేర్చుకోండి. టైం సెన్స్. ఆదివారం అంటే నీ ఇంట్లో బంధువులు వచ్చినా, నీ ఇంట్లో ఎవరు వచ్చినా, బైబిల్ ఏముంటుందో తెలుసా? లేవీలతో ఏముంటుందో తెలుసా? నీ రక్త సంబంధి అయినా, నీ అన్న అయినా, నీ భార్య అయినా, నీ అక్క అయినా అవలో పక్క నిలబడి ఉంటే కత్తి దూసుకుంటూ వెళ్ళిపోమని చెప్పాడు మోషే. అంతే.
నా పక్షమునున్నారు వాళ్ళు రండి అన్నాడు. 3,000 మంది యువతలకు వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే అవతలను చంపుకుంటూ వెళ్ళిపోయారండి. 3,000 మంది చచ్చిరి అంటే కేవలం పురుషులు లెక్కేశారు, స్త్రీలను పిల్లలు లెక్కేయారు అప్పట్లో. కనుక మిగతా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారో తెలియదు, పురుషులు మాత్రమే లెక్కేశారు 3,000 మంది. మొత్తం టోటల్ లేపుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళు. చంపుతుంది అవతల, మోషే ఆజ్ఞాపించడం అంతే. చంపుతుంది అవతల తన భార్య కావచ్చు చంపడమే, తన అమ్మ కావచ్చు చంపడమే, నాన్న కావచ్చు చంపడమే, అక్క కావచ్చు, బావ కావచ్చు, చెల్లి కావచ్చు చంపడమే. దేవుని వాక్యము కంటే బంధు మిత్రు రక్త సంబంధీలందరినీ పక్కన పడేయాలి. చంపమంటే చంపేశాడంతే. 32వ అధ్యాయం మీరు నిర్గమకాండం చదువుకోండి. చంపమంటే ఎదురు కనబడుతుంది, ఎవరైనా పర్వాలేదు. కంట్లో నీళ్లు రాల్చారు చంపేవాడు. అమ్మని చూశాడు, కంట్లో నీళ్లు రాల్చాడు, పొడిసి పడేశాడు అంతే. కంట్లో నీళ్ళు వస్తున్నాయి, కానీ కత్తి మాత్రం వాక్యానికి లోబడుతుంది. బంధుమిత్రులు రక్త సంబంధులు పక్కన పెట్టాలి. ఆదివారము దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు చెప్పేయాలి, ఆదివారం ఇది దేవుని దగ్గరికి వెళ్తున్నాం మేము, వీలైతే మీరుండి వండుకొని తినండి. మధ్యాహ్నం వస్తాం, మా కోసం మీరు వచ్చారా, మధ్యాహ్నం వస్తాం, ఇక 6 రోజులు మీతోనే ఉంటాం. అది మీరు అక్కడ చూపిస్తే ఇంటి దగ్గర సమయానికి వచ్చి ఇక్కడికి, ఇటు దేవుడు సంతోషపడతాడు, అటు మీ ఇంటి వారు మీ బంధువులు కూడా వీళ్ళకున్న డెడికేషన్ గొప్పదరా అనుకుంటారు. బా ఏం విశ్వాసం రా, ఏం విశ్వాసం రా. నీ విశ్వాసం కోల్పోకూడదయ్యా. ఆదివారం రోజున దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని మాటకు లోబడాలి. అది ఒక నిజమైన విశ్వాసకు ఉండే పద్ధతి. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.